జబర్దస్త్ రీతుకి సంబంధించినటువంటి ఉదంతం ఎవరైతే అమ్మాయి ఇప్పుడు దాంట్లో కొత్త మలుపులు తిరుగుతోంది. ఏంటయ్యా అది అంటే అమ్మాయి వాస్తవంగా తన పేరుతో భూమి రిజిస్టర్ అయింది. ఇప్పుడు దాదాపుగా 170 కోట్ల రూపాయలకి 700 కోట్ల రూపాయల విలువైన భూములు అన్నటువంటిది. ఇందులో రకరకాల కొత్త కోణాలు వచ్చేసినాయి. అమ్మాయికి పెళ్ళయిందని కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ శ్రీకాంత్ అని అతని భార్య. శ్రీకాంత్ ఆల్రెడీ పెళ్ళయిందట. అమ్మాయికి విడాకులు ఇచ్చాడో ఏమైందో తెలియదు. ఈ అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన డైవోర్స్కి ఇది జరుగుతోంది అన్నప్పుడు ఇంకొక చర్చ. తనని వాడుకున్నాడు అన్నటువంటి ఇతనేమంటాడు, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను మోసం చేశారు అని ఇతను ఆరోపిస్తాడు. ఇప్పుడు ఈ శ్రీకాంత్, రీతు వర్మ బినామీలు భారతీకి లేకపోతే కేఎన్ఆర్కి అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఆ రిజిస్టర్ సింగ్ కూడా వాళ్ళ పేరే చెప్తారు, ఇటు వీళ్ళు వాళ్ళ పేరే చెప్తారు. ఓవరాల్గా చూస్తే రీతు చౌదరి ఒక పొలిటికల్ కాంట్రవర్సీలో ఎవరితో ఆడుకునే దాంట్లో చిక్కుకుపోయారా, లేదంటే కనుక అక్కడ ఈ సొమ్ములకు సంబంధించినటువంటి అంశం అంటే ప్రధానమైనటువంటిది 700 కోట్ల రూపాయల లావాదేవీలు రాష్ట్రంలో ఇంకెక్కడ ఎవడూ చేయకుండా ఓన్లీ ఆయన ఎందుకు చేస్తాడు? దాంట్పై అంటే ఆ సదరు వ్యక్తి వీళ్ళ హస్బెండ్ ఎవరైతే శ్రీకాంత్ కలిసి కథ నడిపి ఇప్పుడు గొడవలు వచ్చి ఏ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ దగ్గరనో ఒకరికొకరు విడిపోయారా? ఇది సరిగ్గా చెప్పాలంటే సిబిఐ దర్యాప్తుకి ఇవ్వడం కరెక్ట్, ఈడీ దర్యాప్తుకి ఇవ్వడం కరెక్ట్. అసలు నిజాలు బయటకు వస్తాయి. లేకపోతే రాజకీయ సినిమాలు నడుస్తాయి. వాళ్ళు కూడా ఆ పత్రికలో వార్తలు అయ్యే రాసుకొచ్చారు. మళ్ళీ తెలుగుదేశం అనుకూల పత్రికల్లో సోషల్ మీడియాలో ముందు ఒక పోస్టులు క్రియేట్ చేయడం, దాన్ని పత్రికలో వార్తలుగా చేయడం, దాని ఆధారంగా ఆ తర్వాత దర్యాప్తులకు ఆదేశించడం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఆటగా నడుస్తుంది.